నిన్న డైట్ అంతా కరెక్ట్ గా చేశాను, ఎక్సర్సైజ్ కూడా చేశాను, కానీ పొద్దున్నే వెయిట్ మిషన్ లో 1 కేజీ నిన్నటి కంటే పెరిగినట్టు చూపిస్తుంది. అప్పుడు మీరు అనుకుంటారు నా డైట్ వేస్ట్ అయిపోయిందా అని భయపడతారు. ఆగండి, ఒక్క రోజులో 1 కేజీ కొవ్వు పెరగడం అంటే అంత ఈజీ కాదు. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చాలా మంది భయపడుతున్న విషయం, ఒక్క రోజులో 1 కేజీ బరువు పెరిగిందా లేదా ఇంకా ఏమైనా కారణాలా, ఇలాంటి వాటన్నిటికీ ఈ రోజు మీకు సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ తప్పు చాలా మంది చేసేది ఏంటంటే రోజు బరువు చూసుకుంటారు, దాన్ని బట్టి ఆ రోజు వాళ్ళ మూడ్ అనేది ఉంటుందన్నమాట. అది తప్పు. మెయిన్ విషయంలోకి వస్తే ఒక్క రోజులో కేజీ పెరిగారు అంటే అది ఖచ్చితంగా కొవ్వు అయితే అయి ఉండదు. అది ఖచ్చితంగా కొవ్వు పెరిగింది అని అనుకోకూడదు. ఆ 1 కేజీ బరువు రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. అది నీరు, ఆహారం, పొట్టలో ఉన్న వేస్ట్, ఉప్పు, అరుగుదల, హార్మోన్స్, నిద్ర, ఒత్తిడి, ఇలా రకరకాల వాటి వల్ల ఇది మారిపోతూ ఇలా వీటన్నిటి యొక్క మార్పుల వల్ల ఆ బరువు 1 కేజీ బరువు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది ఖచ్చితంగా కొవ్వు కాదు అని చెప్పేదానికి మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. మామూలుగా మన శరీరంలో ఆహారం ద్వారా శరీరానికి అది వాడుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా మిగులుగా 7,000 నుంచి 8,000 క్యాలరీస్ అనేది మనం అధికంగా ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ ఎక్సెస్ అంతా కూడా బాడీలో స్టోర్ అయ్యి 1 కేజీ కొవ్వుగా మారుతుంది. అంటే మీ శరీరానికి ఒక్క రోజులో 7,000 క్యాలరీస్, 7,000 నుంచి 7,700 క్యాలరీస్ అధికంగా మీరు తినాలన్నమాట. ఒక సాధారణ వ్యక్తికి యావరేజ్ గా రోజు మొత్తానికి యావరేజ్ గా 1,700 క్యాలరీల శక్తి మాత్రమే కావాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటు హైట్ ని బట్టి, వెయిట్ ని బట్టి, ఏజ్ ని బట్టి మారిపోతూ ఉంటుంది అన్నమాట. బట్ యావరేజ్ గా 1,700 క్యాలరీలు తీసుకుంటే అంటే మీరు ఒక్క రోజులో మీ 1 కేజీ కొవ్వు పెరగాలంటే దాదాపుగా 8,000, 9,000 క్యాలరీస్ అనేది మీరు తీసుకోవాలి. అందులో ఇది ఖర్చవుగా ఇంకా 7,000 నుంచి 7,700, 8,000 వరకు ఎక్సెస్ అంతా కూడా వెళ్ళి స్టోర్ అయ్యి 1 కేజీ కొవ్వుగా మారుతుంది అన్నమాట. అంత ఫుడ్ తినడం అనేది ఒక సాధారణ వ్యక్తికి అసాధ్యం, ఇంపాసిబుల్, వెరీ రేర్ కేసెస్ లో జరుగుతుంది. కాబట్టి మీ వెయిట్ మిషన్ లో 1 కేజీ ఎక్కువగా చూపిస్తుందంటే అది ఖచ్చితంగా కొవ్వు అయితే కాదు. ఇందాక కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, సాల్ట్, స్లీప్, ఎక్సెట్రా, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక స్పాంజ్ ఉందనుకోండి, అది పొడిగా ఉన్నప్పుడు బరువు తక్కువగా ఉంటుంది. ఆ స్పాంజ్ ని వాటర్ లో ముంచితే ఒక్కసారిగా బరువు అనేది పెరుగుతుంది. నీళ్లు అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి స్పాంజ్ పెరిగిందా? కాదు, అందులో నీటి శాతం పెరిగింది. ఆ నీళ్లు పిండేస్తే స్పాంజ్ నుంచి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తుంది, వెయిట్ తగ్గుతుంది. అలాగే మన శరీరం కూడా స్పాంజ్ లాగా నీటిని ఒక్కొక్కసారి కొన్ని కారణాలు, ఇందాక చెప్పుకున్న కారణాల వల్ల నీటిని పట్టుకుని ఉంటుంది అన్నమాట, హోల్డ్ చేసుకుని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్, ఆ నీటి శాతం వల్ల మీకు బరువు అనేది ఎక్కువగా చూపిస్తుంది వెయిట్ మిషన్ లో. సరే, ఒక్క రోజులో 1 కేజీ పెరిగామనంటే అది నీటి శాతం వల్ల అని తెలుసుకున్నాం. మరి అయితే శరీరంలో నీటి శాతం నిల్వలు ఎందుకు అనేవి ఉంటాయి ఒక్కొక్కసారి, కారణాలు తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, సాల్ట్, ఉప్పు. నిల్వ పచ్చళ్ళు, అప్పడాలు, ఫ్రై ఐటమ్స్, చిప్స్, బయట ఫుడ్, బిర్యానీలు, రెస్టారెంట్ ఫుడ్, ఇవే కాకుండా ఇంట్లో కనీసం కూరలో గానీ మన వంటల్లో గానీ కొంచెం ఉప్పు ఎక్కువగా అయినా కానీ మన శరీరానికి కావాల్సిన దానికంటే దానిలో సోడియం అనేది పెరుగుతుంది అనమాట శరీరంలో. ఆ సోడియం అనేది ఏం చేస్తుందంటే మన ఫ్లూయిడ్ ఏదైతే వాటర్ ఉంటుందో వాటర్ ని ఇలా పట్టుకొని ఉంచుతుంది అనమాట. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు కొంచెం ఎక్కువైతే రేపు పెరిగినట్టు చూపిస్తుంది వెయిట్ మిషన్ లో. రీజన్ నెంబర్ 2, కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థాలు అనమాట. పిండి పదార్థాలు, అందులో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. పీచు పదార్థాలు లేని పిండి పదార్థాలు తిన్నప్పుడు శరీరంలో గ్లైకోజన్ రూపంలో శరీరంలో శక్తి అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఉదాహరణకి వైట్ రైస్, ఇడ్లీ, దోశ, స్వీట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మామూలుగా గ్లైకోజన్ అనేది పెరుగుతుంది. బట్ కొంచెం పిండి పదార్థాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, సో ఇంకొంచెం వెయిట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి వెయిట్ మిషన్ లో నెక్స్ట్ డే. కాబట్టి పిండి పదార్థాలు ఎంత కావాలంత తీసుకోవాలి, దాంతో పాటు ఏదైనా పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి దానిలో ఖచ్చితంగా. రీజన్ నెంబర్ 3, పీరియడ్స్. ఈ పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల శరీరంలో నీటి శాతం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. బ్రెస్ట్ హెవీనెస్, ఉబ్బరం అంటే బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్, క్రేవింగ్స్, ఆకలి కోరికలు, బరువు పెరగడానికి కారణమవుతాయి. ఈ సమయంలో 1 లేదా 2 కేజీలు పెరగడం అనేది చాలా సహజం అనమాట. అది కొవ్వు కాదు, హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ అనమాట. రీజన్ నెంబర్ 4, కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. మోషన్ సరిగా జరగకపోతే శరీరంలో ఈ ఫుడ్ వేస్ట్, వ్యర్థాలు అనేది ఏదైతే ఉందో అది ఉంటుంది అనమాట. మిషన్ మీద బరువు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. అలా అని మీరు కరెక్ట్ చేయలేదని కాదు, కొవ్వు పెరిగింది అని కాదు. డైజెషన్ నార్మల్ అయితే నెక్స్ట్ డేకి మళ్ళీ నార్మల్ గానే అయిపోతుంది. రీజన్ నెంబర్ 5, నిద్ర తక్కువ అయితే కార్టిజోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ అనేది శరీరంలో రిలీజ్ అవుతుంది. దానివల్ల శరీరంలో నీటి శాతం అనేది హోల్డ్ చేసుకుంటుంది, పట్టుకొని ఉంచుతుంది అనమాట. దానివల్ల ఆకలి కోరికలు అనేది పెరుగుతాయి, అరుగుదల నెమ్మదిగా ఉంటుంది. రీజన్ నెంబర్ 6, ఒత్తిడి, స్ట్రెస్ అనమాట. మైండ్ టెన్షన్ గా ఉంటే బాడీ కూడా టెన్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. పొట్ట ఆరోగ్యం అనేది మంచిగా ఉండదు. పొట్టని రెండవ బ్రెయిన్ అంటారు అనమాట, సెకండ్ బ్రెయిన్ అంటారు. అంత సంబంధం ఉంటుంది బ్రెయిన్ కి, పొట్టకి, బాడీకి. శరీరంలో జరగాల్సిన పనులు సరిగా జరగనివ్వదు. దానివల్ల
నీటి శాతం పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, లేదా అసలు ఆకలి అవుతుంది. సో వీటన్నిటి యొక్క మార్పుల వల్ల శరీరంలో నీటి శాతం అనేది పెరుగుతుంది. ఉదాహరణకి ఆర్టీసీ బస్సు ఉందనుకోండి, ఉదయం బస్సు అంతా ఖాళీగా ఉంటుంది, సాయంత్రానికి ప్యాసింజర్స్ అంతా ఎక్కి బస్సు ఫుల్ గా ఉంటుంది. అంటే బస్సు సైజు పెరిగిందని కాదు, మళ్ళీ రాత్రికి ప్యాసింజర్లు అందరూ ఖాళీ అయిపోతారు, బస్సు కూడా బరువు తగ్గుతుంది. బస్సులో ప్యాసింజర్స్ ఎంత తాత్కాలికమో ఈ ఒక్కరోజు బరువు కూడా అంతే తాత్కాలికం, మళ్ళీ వెంటనే కేజీ తగ్గుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, బరువు తగ్గడం అనేది ఇలా స్ట్రైట్ గా డౌన్ అవుతా ఉండదు అనమాట. ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లాగా ఇలా పైకి వెళ్తుంది, డౌన్ అవుతుంది, పైకి వెళ్తుంది, బాగా డౌన్ అవుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. ఇలా అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ బరువు తగ్గేటప్పుడు. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. కొన్ని రోజులు సేమ్ బరువు ఉంటాం, మళ్ళీ కొన్ని రోజులు పెరుగుతాం, కొన్ని రోజులు డౌన్ అవుతాం, మళ్ళీ పెరుగుతాం. సో వెరీ కామన్. కొవ్వు తగ్గడం అనేది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటుంది. వెయిట్ మిషన్ లో మాత్రం మీకు వాటర్ ఫ్లూయిడ్ అటు ఇటు అవటం వల్ల మీకు 1 or 2 kgs అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కొంచెం కొంచెం మార్పులు అనేది వస్తూ ఉంటాయి అనమాట. మీరు చేసే విధానం కరెక్ట్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, స్లీప్, ఎక్సర్సైజ్, వాటర్, మైండ్ సెట్, టైమింగ్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెయిట్ కొంచెం అప్ అండ్ డౌన్ చూపించినా గానీ వెయిట్ లాస్ అనేది లాంగ్ టర్మ్ లో జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. చాలా మంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఈ స్టేజ్ లోనే ఆపేస్తూ ఉంటారన్నమాట. నేను ఇంత కష్టపడ్డా కూడా బరువు పెరిగినట్టు చూపిస్తుంది, నా బాడీ పని చేయట్లేదు, నేను బరువు తగ్గడం అనేది ఈ జన్మకి అవ్వదు, ఇలాంటి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. నిజానికి సమస్య మన శరీరంలో లేదు, సమస్య మనం అర్థం చేసుకునే దానిలో ఉంది. ఒక్కరోజు బరువును చూసి 10 రోజుల కష్టాన్ని నిర్ణయించకూడదు. ఒక స్టూడెంట్ కి ఎగ్జామ్ లో ఒక 2 మార్కులు తగ్గినాయి అనుకోండి, ఆ స్టూడెంట్ ఫెయిల్ అయినట్టేనా? అలాగే ఒక్కరోజు బరువు పెరిగితే మీరు మీ జర్నీ ఫెయిల్ అయిపోయినట్టేనా? మీరు వెయిట్ లాస్ అవరా? కాదు కదా. సరే, మరి బరువు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 1, రోజు బరువు చూసుకోవడంలో తప్పు లేదు, కానీ రోజు బరువు తగ్గాలి అనుకోవడం మాత్రం తప్పు. రూల్ నెంబర్ 2, వీక్లీ యావరేజ్. మీరు ఒకవేళ మీకు రోజు బరువు చూసుకునే అలవాటు ఉందనుకోండి, సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం వరకు రోజు మీ వెయిట్స్ అనేది రాసుకోండి. పెరగడం, తగ్గడం ఇలా అన్ని చూసి వారం చివరిలో ఎంత వచ్చిందో చూడండి. బరువు కనుక ఓవరాల్ గా మొత్తం అన్ని క్యాలిక్యులేస్ ప్లస్ మైనస్ చేస్తే బరువు తగ్గారనుకోండి, మంచిదే. అలా వారానికి ఒక్కసారో లేదా 10 రోజులకు ఒకసారో యావరేజ్ చూసుకోండి. డైలీ చూసి తగ్గాలని మాత్రం అనుకోవద్దు. రూల్ నెంబర్ 3, సేమ్ టైం అండ్ కండిషన్. బరువు చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకేసారి చూడాలి, అది కూడా పొద్దున మార్నింగ్ టైం లో చూడాలి, బాత్రూమ్ వాష్రూమ్ కి వెళ్ళక ముందే చూడాలి, టిఫిన్ తినక ముందే చూడాలి. అప్పుడు చూసిందే కరెక్ట్ టైం అనమాట, కరెక్ట్ వెయిట్ అనమాట. అది కూడా ఎప్పుడు సేమ్ వెయిట్ మిషన్ మీద చూడాలి, సేమ్ ప్లేస్, సేమ్ టైల్స్ మీద చూడాలన్నమాట. మిషన్ మారుస్తూ ఉండకూడదు, టైల్స్ ప్లేస్ మారుస్తూ ఉండకూడదు అనమాట. ఒకే వెయిట్ మిషన్ ఒకే ప్లేస్ లో చూడాలి, అప్పుడు మాత్రం మీకు ఎగ్జాక్ట్ గా వస్తుంది. రూల్ నెంబర్ 4, ఇంచ్ లాస్ ట్రాకింగ్. ఒక్కొక్కసారి బరువు తగ్గకపోయినా నడుము, చుట్టుకొలత, కాళ్ళు, చేతులు ఇలా వీటిలో తేడా వస్తాయి. ఇంచు లాస్ అయినప్పుడు బరువు తగ్గకపోవచ్చు, ఎందుకంటే కొవ్వు తగ్గడంతో పాటు కండ కూడా పెరుగుతుంది. ఈ రెండు ఒకేసారి జరిగినప్పుడు మీకు ఇంచు లాస్ అవుతుంది కానీ వెయిట్ లాస్ అనేది కనిపించదు. ఆ కొవ్వు ప్లేస్ లో ఈ కండ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కండ సైజ్ తగ్గడం వల్ల మీకు ఆ ఇంచు లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, బట్ వెయిట్ లో పెద్దగా మార్పు రాదు. రూల్ నెంబర్ 5, ఫోటో కంపారిజన్. ప్రతి 2 వారాలకి ఒక్కసారి సేమ్ డ్రెస్ వేసుకొని సేమ్ యాంగిల్, సేమ్ పొజిషన్ లో, సేమ్ లైటింగ్ లో ఫోటో తీసుకోండి. ఒక్కొక్కసారి వెయిట్ మిషన్ కంటే ఫోటోనే నిజాయితీగా మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, అసలు ఈ బరువు పెరిగామనుకోండి అప్పుడు ఏం చేయాలి? సో దాని గురించి చెప్తాను, సింపుల్ గా జాగ్రత్తగా వినండి. భయపడకండి. చాలా మంది భయపడి ఏం చేస్తారంటే డైట్ ని ఇంకా స్ట్రిక్ట్ గా చేస్తారు, ఫుడ్ ని ఇంకా బాగా తగ్గిస్తారు, లేదా నెక్స్ట్ డే అసలు ఫుడ్ మానేస్తారు, ఫాస్టింగ్ అనేది ఉంటారన్నమాట, లేదా ఎక్సర్సైజ్ ఎక్స్ట్రీమ్ గా చేస్తారు. రేపు నుంచి గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, బాగా తగ్గాలి, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ భయపడద్దు, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, అది తప్పు అనమాట. జస్ట్ నార్మల్ రొటీన్ కంటిన్యూ చేయండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి, ఉప్పు కొంచెం తగ్గించండి, ప్రోటీన్ డైట్ లో మంచిగా అందేలా చూసుకోండి, ఫైబర్ అంటే పీచు పదార్థాలు తీసుకోండి. ఎక్సర్సైజ్ తో పాటు డే మొత్తంలో కూడా 5,000, 7,000, 10,000 అడుగు అవకాశాన్ని బట్టి మీ ఎనర్జీ లెవెల్స్ ని బట్టి చేసుకోండి. నిద్ర మంచిగా పోండి, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచేలా చూసుకోండి. ఇలా ఫాస్ట్ గా పెరిగిన 1 kg 2-3 రోజులు కరెక్ట్ గా డైట్ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, నార్మల్ అయిపోతుంది, 1 kg తగ్గిపోతుంది, పడిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక రోజు ఆకాశంలో మేఘాలు, ఈ మబ్బులు ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, సూర్యుడు మళ్ళీ రాడు అని కాదు కదా. ఈ మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత, ఈ మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తాడు. సూర్యుడు అక్కడే ఉన్నాడు, జస్ట్ మబ్బులు అడ్డు ఉన్నాయి అంతే. ఈ మబ్బులు పోయినాయి అనుకోండి, మబ్బులు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, మేఘాలు పక్కకు పోయినాయి అనుకోండి, మళ్ళీ సూర్యుడు వస్తాడు. అలాగే ఒక్కరోజు బరువు ఎక్కువ అయినట్టు చూపించింది అనుకోండి, కొవ్వు తగ్గిపోవడం ఆగిపోయింది అని కాదు, ప్రోగ్రెస్ జరుగుతుంది. నీటి శాతం పెరగడం అనేది సూర్యుడు ముందు మబ్బుల్లాగా
తాత్కాలికం అన్నమాట, టెంపరీ కవర్, మళ్ళీ పోతుంది. నా అనుభవంలో చాలా మంది క్లయింట్స్ ఇలాగే భయపడుతూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళని ఏమడుగుతానంటే, నిన్న బయట ఏమైనా తిన్నారా, నిద్ర లేదా, పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా, మోషన్ ఏమైనా ఫ్రీగా అవ్వలేదా, ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్ ఏమైనా తీసుకున్నారా, ఒత్తిడి స్ట్రెస్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది, ఇలా అడుగుతాను. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ జరిగిందో. 99% కేసుల్లో ఖచ్చితంగా కొవ్వు అయితే పెరగదు, శరీరంలో జస్ట్ నీళ్లు ఆగిపోయి హోల్డ్ అయి ఉన్నాయి అనమాట. అందుకే నేను నా క్లయింట్స్ కి ఏం చెప్తాను అంటే, వెయిట్ మిషన్ ని ఒక మార్గదర్శకంగా తీసుకోండి తప్ప ఒక న్యాయ నిర్ణేతగా తీసుకోవద్దు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, బరువు తగ్గే జర్నీలో మీ మెచ్యూరిటీ ఎలా ఉండాలంటే, రోజు బరువు చూసుకొని భయపడేలా ఉండకూడదు. ఒక్క రోజులో వెయిట్ మిషన్ మీద 1 kg పెరిగిందంటే మీరు ఫెయిల్ అయినట్టు కాదు, మీ శరీరం మీకు సిగ్నల్ ఇస్తుంది అని. మీ ఆహారపు అలవాట్లో, జీవన విధానంలో ఎక్కడో మార్పులు చేయాలని చెప్పి మనం డిస్కస్ చేసుకున్న ఈ వీడియోలో విషయాలు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి వెయిట్ మిషన్ లో 1 kg పెరిగిందంటే భయపడకుండా, పానిక్ అవ్వకుండా ప్రశాంతంగా కూర్చొని అనలైజ్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ జరిగింది అని. బరువు తగ్గే ప్రయత్నంలో నిలకడ, స్థిరత్వం అంటే ఈ ప్రాసెస్ లో వెయిట్ మిషన్ ఎలా చూపించినా గానీ కన్సిస్టెన్సీగా కంటిన్యూ చేసే వాళ్ళు గెలుస్తారన్నమాట, భయపడి ఆపేసే వాళ్ళు కాదు. సరే, ఇదంతా మాకు తెలియదండి, మేము ఇవన్నీ చెక్ చేసుకోలేము, మాకు అర్థం కాదు, బరువు తగ్గడానికి గైడెన్స్ ఇస్తానంటే చెప్పండి, మేము ఫాలో అవుతాం అని అంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీకు వ్యక్తిగత శిక్షణ అనేది ఇస్తాం, బరువు ఆరోగ్యంగా తగ్గడం గురించి మీ ఇంటి నుండే చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, అది గమనించగలరు. ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. విష్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.